రైతు మిత్రులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం వరిని సాగు చేసినటువంటి ఒక రైతుతో మనం ఉండడం జరిగింది. ఇంతకుముందు కూడా మనం ఒక రైతుతో మాట్లాడడం జరిగింది, అతని ఎక్స్పీరియన్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మనకు దొడ్డు రకాలను సాగు చేసిన ఒక రైతుతో అయితే మనం ఉన్నాం. ప్రజెంట్ మనం చిన్నమాదారం గ్రామం, మండలం కన్నేగల్లు, అలాగే డిస్టిక్ వచ్చేసి మనం నల్గొండ, అంటే ప్రజెంట్ ఉన్న లొకేషను. ఈ రైతు పేరు వచ్చేసి అంజిబాబు అనమాట. ఇతను న్యూస్ రిపోర్టర్గా వర్క్ చేస్తుండు, అలాగే చిన్నపాటి కిరాణం షాప్ కూడా దాంట్లో కూడా రన్ చేస్తున్నాడు అనమాట. ఇతనితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అంజిబాబు గారు. నమస్కారం. చెప్పండి, మీరు వరిని ఎప్పటి నుంచి సాగు చేస్తారు? నేనైతే వాస్తవానికి 2009 నుంచి నేను హైదరాబాద్ ఉండేదండి. ఓకే. 2009 నుంచి 2020 వరకు హైదరాబాద్లోనే ఉన్నా. ఓకే. సో నేను 2009లో నల్గొండలో డిగ్రీ చదివేటప్పుడే నాకు మీడియాలో అవకాశం వచ్చి హైదరాబాద్కి వెళ్ళిపోయినా. ఓకే. హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇక అక్కడే జాబ్ చేస్తున్నా, అట్లనే అక్కడే చదువుకున్నా. సో ఒక ఫస్ట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో పనిచేసిన. అక్కడ నుంచి టీ న్యూస్లోకి వచ్చిన. టీ న్యూస్లో కూడా ఒక 2010 నుంచి 2020 వరకు చేసిన. 2021 నుంచి ఇక వ్యవసాయం మొదలుపెట్టిన. ఇప్పుడు ప్రజెంట్ ఏ రకాలను సాగు చేస్తారు? ఇంకా నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఎప్పుడైనా మాధవి సీడ్స్ అనేవి ఒకటి వాడుతున్నా. అవి మాధవి సీడ్స్ దొడ్డు రకమే, 1010. మాధవి సీడ్స్లో 1010. ఇప్పుడు నేను అప్పటి నుంచి కూడా నేను ఒక్కసారి అంకుర్ పూజలు ఒక్కసారే వాడినా. నేను ఒక్కసారి సన్నధాన్యం అయితే అంకుర్ కూడా మంచిగా వచ్చింది. కానీ ఇక ఈ సన్నధాన్యం ఏంటంటే ఇక అక్కడిక్కడ తీసుకుపోవాలి, ట్రాక్టర్లో తీసుకుపోయి అక్కడ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రిస్క్, ఆ మిల్లులు ఎంట తిరగాలి, ఈడ కాదు ఆడ కాదంటూ తలకాయ నొప్పి అనిపించింది. ఎందుకు ఇదంతా మనకు దగ్గరలోనే ఐకేపీ సెంటర్స్ ఉన్నాయి, రెండు సెంటర్స్ ఉన్నాయి. ఈడ కోసుకొని తీసుకుపోయి ఆడ కోసుకోవచ్చు. మనం ఊర్లోనే ఉంటాం, దగ్గర ఉంటుంది. మనం ఎండ కూడా పోసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకని ఇక దొడ్డు రకం సాగు చేయడం మొదలు పెట్టినాం. అయితే ఇప్పుడు మీరు ప్రస్తుతం అయితే దొడ్డు రకాలను దొడ్డు రకాలే. నేను ఒక్కటేసారి సన్నధాన్యం సాగు చేసిన. ఇక ప్రతిసారి మేము దొడ్డు రకమే. ఏ నెలలో నార్లు పోసుకోరు? నవంబర్ ఫస్ట్ వీక్లో మనం నార్లు పోసినాం. ఎగ్జాక్ట్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్లో నాటేసినాం. అంటే 1 మంత్ ఎగ్జాక్ట్లీ నారు పోసినాక 1 మంత్కి మనం నవంబర్ 7వ తారీఖు నాడు పోస్తే మళ్ళీ డిసెంబర్ 7వ తారీఖు నాడు మనం నాటేసినాం. నార్లు లేట్ చేయడం వల్ల ఏమైనా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుందా? మీరేమన్నా అట్లాంటి ఏమైనా సిచ్యువేషన్ అంటే వాస్తవానికి ఇప్పుడు మనం ఇప్పుడు వేసే యాసంగి కొంచెం లేట్గా వేస్తేనే మంచిదని నాకు ఈసారి అర్థమైంది. అంటే ముందు వేయడం వల్ల ఏమైందంటే ముందు వేస్తే చలి బాగా తీవ్రత చాలా ఎక్కువ ఉంది. సో అది తొందరగా పచ్చబడలేదు చలి తీవ్రత వల్ల. ఇంకోటి ఏంటంటే ఈసారి రోగాలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. ఆ మంచు, ఆ వెదర్ సరిగా లేక, ఎండలు సరిగా లేక ఈసారి విపరీతంగా ఇప్పుడు చాలా మందికి ఏమో వాస్తవానికి నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. స్టార్టింగ్లో ఏమైందంటే ఈ ముందు వేసినాం, ఎవరైతే ముందు వేసినా, నేను వేసినప్పుడు మా దగ్గర అయితే ఎవరు వేయలేదు. నేను ముందు వేసిన తర్వాత ఇక మొత్తం రోగం వచ్చింది, పొలం మొత్తం ఎర్రగా అయింది. కొన్ని చోట్లనైతే ఈ మొగి పురుగు కూడా పొలాన్ని మొత్తం చాలా వరకు నాశనం. మీరు కెమికల్ స్ప్రే చేయడం వల్ల ఎలాంటి రికవరీ కాలేదా? అంటే అది నేను కొంచెం అనుకున్న టైం కంటే ఒక 1 వారం రోజులు అట్లా లేట్ చేసిన. వేరే వర్క్లు ఉండడం వల్ల గమనించకపోవడం వచ్చేది, ఇట్లా చూసుకొని పోయేది, పొద్దున్న వచ్చి చూసుకొని పోయేది. ఇక వేరే పనులు ఉన్నాయి కదా, అందుకని నేను ఒక వారం ముందు కొడితే రికవరీ అయ్యేది. కానీ నేను కొంచెం 1 వారం రోజులు డిలే చేయడం వల్ల కొంచెం ఈసారి అయితే నా పొలం పర్వాలేదు. కానీ గతంతో పోలిస్తే ఈసారి మంచి లేదంటే కొంచెం వెదర్ సరిగ్గా లేకపోవడం వల్ల, గమనించకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది ఎదురైంది. మీరు మొత్తం మీద ఎన్ని స్ప్రేలు చేస్తారు వరకు? వాస్తవానికి అయితే నేను ఇంత ముందు అయితే 2 సార్లు. ఒకటేమో కలుపు మందు, అది కలుపు మందు కామన్ గా ఎవరైనా కొట్టేది. ఆ తర్వాత మళ్ళీ మనం చిరుపొట్ట దశకు వచ్చే టైంలో ఏంటంటే ఈ ఊస తిరుగుడు అవి పోకుండా, దోమకాటు ఇవి రాకుండా మందులు స్ప్రే చేసేది. కానీ ఈసారి ఫస్ట్ చేసినాం పురుగు మందులు, మొదటిసారి చేసినాం. నాటేసినాక ఒక 20 రోజుల వరకు అది అయిపోయిన తర్వాత మళ్ళీ కలుపు మందులు కొట్టినాం. ఆ తర్వాత మళ్ళా అంటే ఈసారి నేను ఒకసారి ఎక్కువ చేసిన ఈసారి. అయితే మీరు ఆఖరి దుక్కులో ఎలాంటి మందు వేసుకుంటారు? దుక్కి అంటే ఇప్పుడు మామూలుగా మనం జింక్ చల్లుతారా? అంటే జింక్ ఏదంటే ఇప్పుడు యాసంగి ఖచ్చితంగా జింక్ చల్లుతాం. అది వానకాలం జింక్ ఏం చల్లం, కానీ యాసంగి రబీ కాలంలో మీరు జింక్ అయితే ఖచ్చితంగా వేస్తాం. ఇప్పుడు అడిగిపిండి బస్తాలు ఎన్ని వేస్తారు ఒక ఎకరాకు మీరు? మామూలుగా అయితే ఇప్పుడు నేను ఒక బస్తాన్నర వేస్తున్నా. ఇంతకుముందేమో మన వాళ్ళు ఈ 20-20-0-13 అని ఏదో వేసేది. అయితే ఇప్పుడు నేను అన్ని 14-35, నేను వ్యవసాయం చేసిన కానీ అయితే 14-35 వేసిన. ప్రతిసారి నేను అందరు ఎకరానికి 2 వేయాలంటారు, కానీ నేను 2 ఏం వేయట్లేను. 1.5 బస్తానే వేస్తున్నా. మనకు ఇంచుమించు 3.5 వరకు ఉంటుంది.
6 బస్తాలు. అయితే మీరు ఒక ఎకరానికి ఈ పంట కాలంలో ఎంత ఖర్చు చేస్తారు? ఒక అంటే రసాయన మందులకు కానీ ఇప్పుడు మన అడుగు పిండి కానీ యూరియా కానీ ఇవన్నీ కానీ ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది మందాల మీకు? ఎకరానికి అని నేను అట్లా పర్టికులర్గా ఏం లేదు, కానీ ఇప్పుడు మొత్తానికి మాకు 3.5 ఉన్నది కదా, 3 ఎకరాలు సాగు చేసారు. ఇప్పుడు మనం అందులో ట్రాక్టర్ దున్నడానికి ఆ పొలం 3 సార్లు దున్నాలంటే 3 రోజులు 6,000 దానికి అవుతుంది. ఒక 50,000 వరకు పెట్టుబడి వస్తుంది మనకు. 3.5 ఎకరాలకు 50,000 పెట్టుబడి. అంటే ఇప్పుడు ఏ సమయంలో స్ప్రే చేస్తారు మీరు? అంటే వరి నాటి ఎన్ని రోజులకు స్ప్రే చేస్తారు? చిరుపట దశలో చేస్తారు? ఎన్ని రోజులకు స్ప్రే? మామూలుగా అయితే మనము యూరియా వేసిన తర్వాత ఫస్ట్ టైం యూరియా వేసిన తర్వాత ఒక 25 రోజులకు అట్లా 20 నుంచి 25 రోజులకి యూరియా వేస్తాం. వేసినాక ఒక వారం రోజులకి కలుపు మందు కొడతాం. కలుపు మందు కొట్టి మళ్ళీ రెండోసారి యూరియా వేసిన తర్వాత మనం స్ప్రే చేస్తాం. ఏది మన ఈ దోమకాటు ప్లస్ ఈ ఊస తిరుగుడు, అగ్గి తెగులు ఇవన్నీ ఏం రాకుండా అప్పుడు చేస్తాం. కానీ ఈసారి మనం ఏంటంటే మొదటిసారి యూరియా వేయడానికంటే ముందు కూడా ఒకసారి స్ప్రే చేసినాం. ఎందుకంటే స్టార్టింగ్ లో పొలం బాగాలేదు కాబట్టి కొంచెం తెగులు వచ్చింది కాబట్టి చేసేసారు అన్నమాట. అయితే మీరు ఒక ఎకరాకు ఎంత యూరియా చల్లడం జరుగుతుంది? ఒక ఎకరానికి అంతే. నేను కూడా బస్తనారే, ఒక బస్తనారా అంటే పంటకాలం వరకు చివరి వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎకరాకి 3 బస్తాలు. ఎకరానికి 3 బస్తాలు. అయితే ఒక్కోసారి 4 కూడా వేసినాం, కానీ స్టార్టింగ్ లో నేను అప్పుడు నాకు సరిగా తెలియక 4 కూడా వేసిన. ఎకరానికి 2 బస్తాలు 4 బస్తాలు వేసేది 2 సార్లు. కానీ ఆ తర్వాత ఈ పెట్టుబడులు అనేవి ఎక్కువ కాకుండా తగ్గించుకుంటే కూడా మనం కరెక్ట్ టైంకి వేస్తే మంచి పంటలు, మందు చల్లినా కరెక్ట్ గా స్ప్రే చేసినా కానీ మనకు మంచి పంటలే వస్తాయి. అయితే మీరు ఇప్పుడు మొదటి దప్పలో కొద్దిమంది రైతులు ఏం చేస్తారు అంటే యూరియాలనే మనకు సాఫ్ పౌడర్, గుళికలు ఇవన్నీ కలుపుతారు. అయితే కొద్దిమంది రైతులు ఏమంటారు అంటే ఆ విధంగా కలపడం వల్ల మనకు పని చేయవు, యూరియా తోటి కలిపితే అని అంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచు? అట్లేం లేదండి, నేనైతే ఇప్పటి వరకు సపరేట్ గా ఏం చల్లలేదు. నేను ఫస్ట్ టైం యూరియా వెళ్ళేటప్పుడే అందులో నేను పిలక గులకలు వస్తే నేను విటాకో వాళ్ళే వాడతాను. విటాకో అంటే మంచి బ్రాండ్ సింజెంటా వల్ల విటాకో వాడతాను. అదే టైంలో మనం సాప్ పౌడర్ అంటే యూరియాలోనే పిలక గులికలు ప్లస్ సాప్ పౌడర్ కలిపి అప్పుడు వేస్తాం. మళ్ళీ మనం రెండోసారి యూరియా వేసేటప్పుడు మనం పొటాష్ కలుపుతాం. ఆటోమేటిక్గా పొటాష్ కలిపి యూరియా 2 కలిపి అప్పుడు వేస్తాం. ఈ వేరుగా వేస్తే మంచిగా ఉంటుంది అనేది, ఎందుకంటే వాళ్ళు వేసి అట్లా ఫీల్ అయ్యారేం. కానీ నేను అన్ని కలిపి వేస్తున్నాను. తెలిసిన వాళ్ళని తెలుసుకొని కూడా మీరు వేస్తారు. అట్లా ఏం కాదు అనేది. అయితే ఇంతకుముందు ఏం చేస్తే ఒక్కోసారి చాలా మంది మన దగ్గర కూడా ఈ కలుపు మందు ఉంటది కదా, కలుపు మందులోనే వేరే కూడా పురుగు మందులు అన్ని కలిపి కొట్టేది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అట్లా కొట్టకండి, అది సపరేట్ కొట్టండి అని చెప్తున్నారు. అంటే 2 కలిపి కొట్టడం వల్ల వర్క్ చేయదు కలుపు మందు. ఇంకా వేరే ఇంకేమైనా అవి రసాయన సమ్మేళనాలు ఏమైనా జరిగి రసాయన చర్య జరిగి ఒక్కోసారి మందులు కూడా విరిగిపోతాయి. కొన్ని పని చేస్తాయి, కొన్ని పని చేయవు. అందుకని ఎందుకైనా మంచిదే అట్లా అని చెప్తున్నారు. కానీ ఏదైతే మనం అడుగు పిండి అంటే యూరియా వేస్తామో దాంతో మాత్రం పిలక గులికలు సాప్ పౌడర్ వేస్తే అది మంచిగా ఉంటుంది. మీరు ఇందాక పొటాష్ కూడా కలిపి చల్లుతా ఉన్నారు కదా? అవును. అంటే ఒక పంట కాలంలో ఒక ఎకరానికి ఎంత పొటాష్ చల్లుతారు? ఎకరంన్నరకి ఒక బస్తా అండి. ఎకరంన్నరకి ఒక బస్తా. నేను మామూలుగా 3.5 ఎకరాలకి ఒక 2 బస్తాలు వేస్తా. అయితే మీరు పొటాష్ అంటారు కదా, పొటాష్ చల్లడం వల్ల మీరు మెయిన్ గా గమనించింది ఏంటి? అంటే వరిలో అంటే గింజ వెయిట్ పెరుగుద్ది అనుకుంటారా, లేకుంటే ఇంకా ఎలాంటిది? గింజ వెయిట్ పెరగడంతో పాటు షైనింగ్ వస్తుంది. అంటే ఎట్లా అంటే ధాన్యం బంగారు కలర్ లోకి వస్తుంది అనమాట. మంచి చూడడానికి లుక్ చాలా బాగుంటది, మంచిగా ఉంది అని. ఇంకోటి ఏంటంటే ఈ తాలు అవి ఉంటాయి కదా, అవి కూడా రాకుండా గట్టి గింజ ఉంటది. పొటాష్ ఇప్పుడు పొటాష్ నేరుగా యూరియాలో కలిపి మాత్రం చల్లుతారా? ఇంత ముందు ఎప్పుడైనా స్ప్రే చేసి? ఈసారి నేను స్ప్రే చేసిన. ఏది స్ప్రే చేసారు? పొటాష్ ఎంత పడ్డది? అది ఎకరా ఎంత కాస్ట్ ఎంత పడ్డది అందాదా? అది 1/2 లీటర్ ఇచ్చినాడు తను. 1/2 లీటర్కి 800 ఏమో తీసుకున్నాడు. సో 1/2 లీటర్ కలిపి కొట్టిన. మనకు ఇంకా కొద్ది రోజులు అయితే కోసే టైంకి తెలుస్తుంది మరి గింజ వెయిట్ ఎట్లుంది, ఏం కథ, దాని కలర్ ఎట్లుంది అనేది. ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. ఇంతకుముందు మనం ఎట్లా చల్లినప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. చూద్దాం, ఇంకా కొద్ది రోజులు అయిన తర్వాత కోస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది. అంటే ప్రెసెంట్ మీరు సాగు చేసినవి సాధారణ రకాలైనా హైబ్రిడ్ రకాల? హైబ్రిడ్ మాధవి సీడ్స్. పంట కాలం ఎంత ఉంటుంది ఇప్పుడు? ఇది 120 రోజులు. అంటే కుదురుకు ఎన్ని నాటిరు? 1 నాటిరా, 2 నాటిరా? ఎన్ని కుదురులు నాటేటప్పుడు? ఇంత ముందేమో నేను ఒకసారి అయితే అది 10 కేజీల సంచులు. ఇప్పుడు ఎన్ని కేజీలు? 30 కేజీల 10 కేజీల సంచి అయితేనేమో 2 కుదురులు, 2 మొక్కలు లేదంటే 3. కానీ ఇప్పుడు ఒక 5 దాకా ఇప్పుడు పెట్టిన. అంటే మనకు సాధారణంగా 30 కేజీల బ్యాగ్ కాబట్టి ఒక 5 మొక్కల దాకా నాటినాం ఈసారి.
ఇప్పుడు దాదాపుగా మీరు గత యాసంగితో పోల్చుకుంటే ఈ యాసంగి కూడా అంతే దిగుబడి వస్తుంది అనుకుంటారా ఏమన్నా తక్కువ రావడం? ఈసారి నేను తక్కువ వస్తా నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే పోయినసారి పంట మంచిగా ఉంది కానీ ఈసారి తెగుళ్ళు ఎక్కువ తగిలినాయి. అంటే వాతావరణ ప్రాబ్లం, నేను కొంచెం నా సొంత నెగ్లిజెన్సీ ఒకటి, దీనివల్ల కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది. సో ఈసారి ఎన్ని అయితే చూడాలి మరి. కానీ పోయినసారి కూడా మంచిగా అయినాయి, తక్కువ వడ్లైనా కూడా బరువు చాలా వచ్చినాయి, తూకం చాలా మంచి. ఎందుకు దానికి కారణం, రీజన్ ఏంటంటారు దానికి? అంటే టైం ప్రకారం ఎరువులు చల్లడం, స్ప్రేలు చేయడం వల్ల అంతే అంతే మంచిగా. ఎందుకంటే వచ్చిన ధాన్యం కూడా మంచిగా వచ్చింది అనమాట, బలంగా వచ్చింది, బరువు చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా మంచిగా ఉంది. అయితే ఇప్పుడు కొద్దిమంది రైతులు చిరుపట్ట దశలో కాకుండా కంకులు బయటకు వచ్చినా కూడా స్ప్రే చేస్తారు. అలా స్ప్రే చేయడం వల్ల తెల్ల కంకులు వస్తున్నాయి, అంటే మొగి పురుగు రావడం జరుగుతుంది. అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకోరు? మీరు ఏ టైంలో స్ప్రే చేస్తారు? చిరుపట్ట దశలో చేస్తారు? అంటే అసలు చిరుపొట్ట అంటే అసలు అది బయటకు రాకముందుకే ఇప్పుడే కొంచెం ఇట్లా ఏమంటారు పొట్ట బయటకు రావడానికి ఎప్పుడైతే ఉంటుందో, అంటే ఉబ్బుతుంది, కాండం ఉబ్బిన టైంలోనే చేయాలి మనం. అప్పుడు చేస్తేనే నీకు ఏమంటారా, ఏదైతే మన తెగులు చంపడానికి అవకాశం. కానీ ఇప్పుడు నువ్వు మొత్తం బయటకి ఇట్లా కంకి బయటకు వచ్చినాక చేసినా కూడా అది ఆల్రెడీ డ్యామేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, లోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మాక్సిమం బయటకు రాకముందుకే పొట్ట ఇట్లా పగలగా ముందుకే స్ప్రే చేస్తే మంచిగా ఉంటుంది. మీరు బ్రాండెడ్ మందులు ఎక్కువ యూజ్ చేస్తారా లేకపోతే సాధారణ అంటే మామూలు ఖర్చులే పెట్టిన? నేనైతే బ్రాండెడే వాడుతున్నా అండి. బ్రాండెడ్ అంటే ఇప్పుడు సింజెంటా వాళ్ళవి ప్లస్ బేర్ కంపెనీ వాళ్ళవి. ఇప్పుడు మీరు తెగులు మందు స్ప్రే చేసినారు, ఏ కంపెనీ స్ప్రే చేశారు? ఫస్ట్ స్టార్టింగ్ లో చేసినారు. స్టార్టింగ్ లో బేర్ చేసిన, మళ్ళీ కూడా అది నాటివో కూడా ఒకటి వాడినాం. తెగులు మందు, మన తెగులు మందు. ఇంకా మళ్ళీ తర్వాత ఊస తిరుగుడు వీటికి వచ్చినప్పుడు కూడా బేర్ కంపెనీ వాడినాం. మళ్ళీ మనం ఇక సింజెంటా వాళ్ళే మనం ఈ పిల్క గుల్కలు అవి కూడా విటాకో ఉన్నాయి కదా, సింజెంటా కంపెనీ అవి. సో నాకు మాక్సిమం ఈ రెండు కంపెనీలే వాడినాం మనం, సింజెంటా ప్లస్ ఈ బేర్, ఈ రెండు కలిపి వాడారు. అయితే ఇప్పుడు మనకు స్టార్టింగ్ లో కొద్ది మంది గుళికలు కూడా చల్లుతారు. అంటే మీరు ఫస్ట్ చెప్పినట్టుగా పిల్కలు గుళికలు రావడానికి మొగి పురుగుకు సంబంధించిన సీజన్ విటాక్ అన్నారు కదా, ఇది స్ప్రే చేసుకోవడం బెస్టా లేకుంటే మనం గుళికల ద్వారా వేసినా కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది అంటారా? అంటే 25 days మీరు దాదాపుగా ఫస్ట్ యూరియా చల్లిన తర్వాతకి యూరియాని కలిపి చేస్తారు. అంటే ఎన్ని రోజులకి వేస్తారు మీరు మొదటి దఫా ఎరువులు? అసలు 20 నుంచి 25 రోజులు మాక్సిమం. అయితే ఆ దశలో మీరు గుళికలు చల్లడం వల్ల మొగి పురుగు నియంత్రణ చేస్తుంది అనుకుంటారు. అంటే చల్లిన తర్వాత మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తే ఓకే బెస్ట్ అండి, పర్లేదు. అయితే స్ప్రే కంటే మీరు గుళికలు చల్లడం ద్వారా బెస్ట్. అవును ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనం అంజుబాబు గారితో మాట్లాడిన విషయాలు అయితే ఇవి. మీరు కూడా మీ దగ్గరికి వచ్చి ఏదైనా రైతుతో మాట్లాడాలనుకుంటే నేనైతే నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే, మీరు వాట్సాప్ కాల్ కానీ మెసేజ్ కానీ చేసినట్లయితే మీ దగ్గరికి వచ్చి మీరు సాగు చేసినటువంటి రకాలు, మీరు ఎంచుకున్న రకాలు, అంటే రైతులకు కొన్ని మరిన్ని విషయాలు తెలవడానికి మీ ముందుకు వచ్చి మాట్లాడడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. మరొక రైతుతో అయితే మళ్ళీ కలుద్దాం. నమస్కారం.